అందరికీ స్వాగతం. ఈ భారతావనిలో మన భారతదేశంలో ప్రత్యేకించి ఈ జనవరి 13వ తేదీ నాడు ఒక మహత్తరమైన కార్యక్రమం ప్రారంభమవుతోంది. ఆ కార్యక్రమము ఫిబ్రవరి 26వ తారీఖు దాకా వరుసగా 45 రోజుల పాటు జరుగుతుంది. అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఈ కార్యక్రమమే మహాకుంభమేళ. కుంభమేళలు అంటే మనం ప్రతి 12 సంవత్సరాలకి ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఈ మహాకుంభమేళ కూడా పుష్కరాల్లో ఒక భాగమనే అనుకోవాలి. ఈ రేపు ఈ 45 రోజులు జరుపుకునే ఈ కార్యక్రమము ప్రతి 144 సంవత్సరాలకి ఒకసారి వచ్చే ఒక గొప్ప అరుదైన ఉత్సవం అన్నమాట. అంచనాల ప్రకారం ఈ సమ్మేళనానికి సుమారుగా ఒక 40 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు చేస్తారని ఒక అంచనా వేయటం జరిగింది. ఈ మహాకుంభమేళకు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజు ప్రాంతం పూర్తిగా సిద్ధం చేశారు. ఈ కార్యక్రమం రేపటి నుంచి ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమం జనవరి 13వ తేదీ పౌర్ణమి నాటి స్నానంతో ప్రారంభమవుతుంది. ఇది ఫిబ్రవరి 26వ తారీఖు శివరాత్రి స్నానంతో ముగింపు అవుతుంది. అసలు ఈ స్నానాలు ఏమిటి, ఎందుకు అనేది కూడా కొంచెం వివరంగా సూక్ష్మంగా తెలుసుకుందాం. మన హిందూ పురాణాల ప్రకారం దేవదానవులు సముద్ర మథనం చేసేటప్పుడు వారికి అమృత భాండం దొరికిందని, దానిని రాక్షసులకు అందకుండా చేయాలనే ఉద్దేశంతో మోహిని రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు తీసుకుని వెళ్తుంటే ఆ అమృత భాండంలో నుంచి ఒక 4 చుక్కలు 4 ప్రాంతాల్లో పడ్డాయిట. ఆ 4 ప్రాంతాలని పవిత్రమైన ప్రదేశాలుగా భావిస్తారు, ఎందుకంటే అమృతం పడింది కాబట్టి. ఆ 4 ప్రాంతాలు వరుసగా ఏమిటంటే 1 ప్రయాగరాజు, 2 ఉజ్జయిని, 3 హరిద్వార్, 4 నాసిక్. ఈ ప్రాంతాల్లో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఒక మేళా నిర్వహిస్తూ ఉంటారు. ప్రత్యేకించి కొన్ని మేళాలు ఉంటాయి. మాఘమాసంలో ప్రతి ఏటా ఈ ప్రయాగరాజులో ఒక ఉత్సవం చేస్తూ ఉంటారు. అర్ధ కుంభమేళా అనే ఒకటి ఉంటుంది. అది ప్రతి 6 సంవత్సరాలకు హరిద్వార్లో, ప్రయాగరాజుల్లో, నాసిక్లో అక్కడ చేస్తూ ఉంటారు. పూర్ణ కుంభమేళాలు కూడా ప్రతి సంవత్సరం 12 సంవత్సరాలకు ఒకసారి ఈ 4 ప్రదేశాల్లో చేస్తూ ఉంటారు. అంటే ప్రతి 12 సంవత్సరాలకు ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తూ ఉంటాయి. ఆ పుష్కర స్నానాలు ఆ లెక్క ప్రకారం చేసుకుంటూ ఉంటారు. కానీ ఈ ఈ పుష్కరాలకి, ఈ మేళాకి, ఈ మహాకుంభమేళాకి తేడా ఏమిటి అంటే ఈ ఈ మాఘమాసంలో ప్రతి 144 సంవత్సరాలకి ఒకసారి ఈ ప్రయాగరాజులో నిర్వహిస్తారట. ఈ 4 నదులు ఏవైతే ఉంటున్నాయో, మన ప్రయాగరాజు, నాసిక్, ఇవన్నీ అన్నీ ఆపేసి ఇక్కడ ప్రత్యేకించి ఆ ప్రాంతాలకి సంబంధించిన అవన్నీ ఏర్పాటు చేసుకుని ఇక్కడ మహాకుంభమేళా అని చేస్తారన్నమాట. ఈ మహాకుంభమేళా మళ్ళా 144 సంవత్సరాలకు వస్తుందిట. అంటే మనం కనుక చూసుకుంటే ఇప్పుడు 2024లో ఉన్నాము, 25లో ఉన్నాము. ఇంకా 144 సంవత్సరాలు అంటే మళ్ళా మనకి 2169వ సంవత్సరంలో వస్తుంది. మనం కనుక అంచనా వేసుకుంటే ఆ సంవత్సరంకి ఇప్పుడున్న ఎవరం మనము చూడము అనే ఉద్దేశం నాకు కలుగుతోంది. సరే, అసలు ఏం చేస్తారు ఈ కుంభమేళలో? ఈ కుంభమేళలో ప్రత్యేకించి త్రివేణి సంగమంలో జరిగేది ఈ మహాకుంభమేళ. త్రివేణి సంగమం అంటే మనకి తెలిసిందే. ఏవేస్తాయి మన నదులు ఏవైతే ఉన్నాయో గంగా, యమున, సరస్వతి, ఈ 3 నదుల కలయికని మనం త్రివేణి సంగమంగా భావించి అక్కడ మనం ఎప్పుడు వెళ్ళినా కూడా మనం అక్కడ పుణ్యస్నానాలు చేస్తూనే ఉంటాము. ఏ సందర్భం ఉన్నా లేకపోయినా కూడా ఆ ప్రాంతానికి కనుక మనం వెళ్తే పుణ్యస్నానాలు చేస్తాము. అంత పవిత్రంగా మనము భావిస్తామన్నమాట. అక్కడ
ఈ మహాకుంభమేళకి మనం ఏ రకమైన ఆహ్వానాలు ఉండవు. కానీ అనుకోని రీతిలో కనీసము ఈ 45 రోజుల్లో జరిగే ఈ కుంభమేళలకి 40 కోట్ల మంది వస్తారు అని ఒక అంచనా కూడా వేశారు. అంటే మనం దీన్ని ఊహించవచ్చు ఎంత గొప్ప కార్యక్రమము. ఆ రోజు అక్కడ చేసే కార్యక్రమాలు ఏముంటాయి? నదీ స్నానం చేయటమే ప్రత్యేకించి. నదీ స్నానం చేసి అక్కడున్న మాధవుడిని దర్శించుకుని, అక్కడున్న మర్రి చెట్టు అక్షయ వృక్షం ఉంది దాన్ని దర్శించుకుని, బడే హనుమాన్ని దర్శించుకుని, తర్వాత మనం ఆ పుష్కర ఘాట్లు ఏవైతే ఉంటాయో అక్కడ మనం చేసే కార్యక్రమాలు ఏమైనా అంటే దీపదానాలు, దానాలు, మన పితరులకు, మన ఎవరైతే ఉన్నారో మన తాతలు, తండ్రులు, మన పూర్వీకులు వీరందరికీ మనం చేసే తిలతర్పణాలు, వివిధమైన పితృ కార్యక్రమాలు చాలా ఉంటాయి. అదంతా మనం పవిత్రంగా భావిస్తూ ఉంటాం అన్నమాట. కానీ ఈ 45 రోజులు జరిగే స్నానాలు ఒక ఎత్తు అయితే, ప్రారంభ స్నానం ఎవరు చేస్తారు? ప్రారంభ స్నానం ఎవరు చేస్తారంటే దాన్ని షాహీ స్నాన్గా పిలుస్తారు. ఈ స్నానాన్ని మొట్టమొదటగా నాగసాధువులు చేస్తారు. నాగసాధువులు మనకు విడిగా ఎక్కడా కనపడరు. కానీ ఆ రోజు మరి వారికి ఈ రకంగా ఈ ముహూర్తం ఎట్లా తెలుస్తుందో తెలియదు, కానీ కొన్ని లక్షల మంది ఒక్కసారిగా ఆ ఊరికి రావటము, ఆ స్నానం చేసి వెళ్ళటము జరిగిపోతుంది. తర్వాత ఎక్కడ వాళ్ళు మనకు కనపడి వెళ్ళిపోతారు. వారి స్నానాలు అయిన తర్వాతే మిగిలిన భక్తులకి స్నానం చేయటానికి అవకాశం ఇస్తారు. అప్పటిదాకా నాగసాధువులు చేసేదాకా ఈ ఉత్సవం అనేది ప్రారంభం కాదు. అది రేపు 13వ తారీఖు నాడు నాగసాధువుల స్నానంతో ఈ మహాకుంభమేళ అనేది అవుతుందన్నమాట. దీనికి ఏ రకమైన ఆహ్వానాలు, టోకెన్స్, టికెట్స్, విఐపి దర్శనాలు, రికమెండేషన్స్ అంటూ ఉండవు. ఏర్పాట్లు మటుకు అందరికీ చేస్తారు. ఎవరి సదుపాయాన్ని బట్టి వారు దానికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఈ 45 రోజుల్లో మనకి ముఖ్యంగా ఒక 6 రోజులు మటుకు ప్రత్యేక దినాలుగా దీనికి కేటాయించడం జరుగుతుంది. ఆ రోజుల్లో మటుకు మనకి విపరీతమైన జనసమూహం ఏర్పడుతుంది. ఇసుక వేస్తే రాలనంత జనం కూడా వస్తారు అని అంటారనమాట. అవి ఏమిటాయా అంటే వరుసగా రేపు జనవరి 13వ తారీఖు నాడు ప్రారంభమయ్యే పుష్య పౌర్ణమి స్నానం, అది 13వ తారీఖు నాడు ఉంది. తర్వాత 15వ తారీఖు నాడు మకర సంక్రాంతి స్నానం ఉంది. జనవరి 29వ తారీఖు మౌని అమావాస్య స్నానము. ఫిబ్రవరి 3వ తారీఖు వసంత పంచమి. వసంత పంచమి అంటే సరస్వతీదేవి గారి పుట్టినరోజు కాబట్టి ఆ రోజు ప్రత్యేకించి స్నానం ఉంటుంది. ఆ రోజు విపరీతమైన జనం ఇంకా ఎక్కువగా వస్తారని అంటారు. అదేవిధంగా ఫిబ్రవరి 12వ తారీఖు నాడు మాఘ పౌర్ణమి స్నానము. ఫిబ్రవరి 26వ తారీఖు నాడు మహాశివరాత్రి స్నానము. ఈ 6 రోజులకు మటుకు ప్రత్యేక దినాలుగా భావిస్తారు. ప్రత్యేకంగా విపరీతమైన భక్తులు వచ్చి ఆ రోజు స్నానాలు ఆచరిస్తారని, దానికి తగిన రీతిలో అక్కడ వారు మనకి ఏర్పాటు కూడా చేయటం జరిగింది. ఈ మహాకుంభమేళకి ఒక్క ఉత్తరప్రదేశ్ వారే కాదు, భారతావనిలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఆతురతతో మన ఈ భక్తులు వెళ్ళి స్నానాలు ఆచరిస్తారు. కొంతమంది ఇతర దేశాల నుంచి కూడా వచ్చి ఈ స్నానాలు చేస్తూ ఉంటారు. మరి వచ్చిన వారందరికీ కూడా ఏ రకమైన వసతులు వీరు చేశారు అని మనం గనక గమనిస్తే, వీరు తాత్కాలిక స్నానఘట్టాలని కనీసము వీళ్ళు చేసిన స్నానఘట్టాలు ఎట్లా ఉన్నాయంటే 12 కిలోమీటర్ల ఏర్పాటు చేశారు. 12 కిలో అంటే ప్రతి ఒక్కొక్క ప్లేస్కి మనం కనుక చూసుకుంటే వాటి కొలతల ప్రకారం 12 కిలోమీటర్ల దూరం స్నానఘాట్లు ఏర్పాటు చేశారు. ఈ స్నానఘాట్ల దగ్గర సుమారుగా ఒక 2 లక్షల తాత్కాలిక గుడారాలు, 15,000 మంది పారిశుద్ధ కార్మికులు, 50,000 నీటి కనెక్షన్లు, ఈ రవాణా సదుపాయాల కోసం 400 కిలోమీటర్ల తాత్కాలిక రోడ్లు, ఇక మనం వచ్చిన వాహనాల్లో వెళ్ళే వాళ్ళకి పార్కింగ్ స్థలాలకు గాను 1800 హెక్టార్ పార్కింగ్ స్థలము, సీసీటీవీలు అని మొత్తం ఒకటే 10 కిలోమీటర్ల పరిధిలో ఈ టెంట్లు వేస్తే ఆ 10 కిలోమీటర్లు మనకి గుడారాలే కనిపిస్తూ ఉంటాయట. ఏకకాలం అంటే ఒక్కసారి 20 లక్షల మందికి ఈ వసతి గృహాల్లో ఉండే సదుపాయం కూడా చేయటం జరిగింది. కొన్ని చోట్ల ఉచితంగా ఇస్తున్నారు,
కొన్ని చోట్ల రుసుము తీసుకుని ఇస్తున్నారు. ఎవరి తాహతుకు బట్టి వారు అద్దె చెల్లించే విషయంలో ఎవరికి వారు పోటీ పడుతూ ఉంటారు. వారికి కావాల్సిన రీతిలో వారికి అన్నీ అందుబాటులో ఉంటాయన్నమాట. విలాసవంతమైన అనేక రకాలు ఏర్పాటు చేశారు. అగ్ని ప్రమాదం జరిగినా కూడా చెక్కు చెదరని గుడారాలు ఏర్పాటు చేశారు. ఇన్ని ఏర్పాట్లు చేసినా కూడా ఇంకా కొంతమందికి వసతి దొరకదేమో అన్న ఉద్దేశంతో అక్కడ సర్వోదయ మండలి వారు ఒక కొన్ని టెంట్లు ఏర్పాటు జరిగింది. అక్కడ ఎక్కడా దొరకని వారు అక్కడికి వెళ్ళి ఉపశమనం పొంది వసతి తీసుకుంటానికి కూడా వారు ఏర్పాట్లు చేశారు. పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. అంటే ఎవరు వెళ్ళినా కూడా ఏ రకమైన ఇబ్బంది పడకుండా, తొక్కిసలాట కూడా జరగకుండా మనం గమనించాం. అటువంటి తొక్కిసలాట అక్కడ వచ్చిన దానికి ఇక్కడ వచ్చిన అంచనాకి చూస్తే జనసమూహం చాలా విపరీతంగా ఉంటుంది. ఈ స్టాంపేడ్ కాకుండా కూడా వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకుందని మనకి తెలుస్తున్నది. ఈ 144 సంవత్సరాలకు వచ్చే ఈ బృహత్తర కార్యక్రమము మనం కూడా వీలైతే వెళ్ళి చేయగలిగితే సంతోషము. చేయలేని వారు ఇక్కడి నుంచే మనము నమస్కారం పెట్టి పుణ్యం సంపాదిద్దాము. కానీ ఏ ప్రయాసలకు కూర్చుకుని వెళ్ళి మనం కష్టపడకుండా ఉంటే చాలా సంతోషము. వెళ్ళగలిగి ఆరోగ్యంగా ఉన్నవాడు వెళ్ళి స్నానాలు చేస్తే కూడా అది కూడా చాలా శుభ సంతోషమే. అది గమనించి మన ఈ ప్రజావని తెలుసుకోవాలని నేను కూడా నాకున్న ఈ అవగాహనతో మీ అందరికీ చెప్పాలి అనే ఉద్దేశంతో ఈ చిన్న వీడియో చేయటం జరిగింది. మీరు దయచేసి ఇది వినండి, 10 మందికి తెలియజెప్పండి. నమస్కారాలు.